రాగి పిట్టి ఆర్ పుట్టు అని కూడా కొందరు అంటారు. ఇది మన అమ్మమ్మలు తాతల నాటి రెసిపీ, అందుకే వాళ్ళు ఇంకా స్టిల్ గట్టిగా ఉక్కులాగా ఉన్నారు. మా అమ్మమ్మకి ఇప్పుడు 90+ ఇయర్స్, ఇప్పటికి కూడా తన వంట తనే చేసుకుంటుంది. మనమైతే 30-40లోనే 2 ఫ్లోర్లు ఎక్కితే చాలు కుర్రో ముర్రో అని మొత్తుకుంటాము. మరి అటువంటి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. 1 కప్ రాగి పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పొడిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మాత్రం కలుపుకోకూడదు, జస్ట్ పిండిలాగా పొడిగా ఉండేలాగా తడుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ ని బాయిలింగ్ కి పెట్టుకొని ఇక్కడ చూపించిన 3 వస్తువుల్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. హోల్స్ ఉంటే చాలు. తడుపుకున్న పిండిని దాంట్లో వేసుకొని దీనిపైన తడి క్లాత్ ని వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉడికించండి. ఇది ఉడికిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి 1/3 కప్ ఆఫ్ బెల్లము, 1/2 కప్ పచ్చి కొబ్బరి, 8 నుండి 10 యాలక్కాయల పొడి, కొన్ని వేయించుకున్న జీడిపప్పు వేసేసుకొని కలుపుకొని తినేసేయండి. పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి.